దండలమ్మ రాణిగారు. దండలమ్మ రాణిగారు. మల్లిగా నర్సిగా వచ్చారేంట్రా? అమ్మా వీడు నా కోడి సైకిల్ ఎక్కించింది మేడం. ఏరా నర్సిగా, అవునారా? అమ్మా రానమ్మా, నేను వస్తుంటే సైకిల్ కిందికి ఆ కోడిని విసిరేసింది వాడే అమ్మా. ఏరా మల్లిగా, నిజం చెప్పు. అమ్మా రానమ్మా, అన్ని అబద్ధాలు బాగా తాగి నా కోడుపుని దొక్కిండమ్మా. అంత అబద్ధం అమ్మా, వాడే నా సైకిల్ కిందికి విసిరేసిండమ్మా. లేదు రానమ్మా, నా కోడి పుంజుని వాన్ సైకిల్ కింద ఎందుకు వేస్తామ్మా? అన్ని అబద్ధాలే. రేయ్ నా దగ్గరకు వచ్చేమో తమాషా చేస్తురేమో. రేయ్ నా దగ్గరకు వచ్చేమో నా మాట వినాలే, వినకపోయినా తొక్కుతా నా కొడకల్లారా. రేయ్ మల్లిగా ఇప్పుడు చెప్పురా. అమ్మా రానమ్మా, నేను నా కోడి పుంజుని సంవత్సరాలు పెంచుకున్నామ్మా. ఆ కోడి పుంజునికే న్యాయం చేయాలి, నాకే న్యాయం చేయాలమ్మా. వాగురా మల్లిగా. రేయ్ నర్సుగా, తొక్కించినావరా కోడిని సైకిల్ తోటి? ఒరే పాపాతుడా, నాకేం తెలియదురా. రానమ్మా, ఏ పాపం తెలియదమ్మా, ఈడన్ని అబద్ధాలు చెప్తుండమ్మా. లేదు లేదు రానమ్మా, వీడు కావాలని నా కోడి పుంజుని సైకిల్ తో దొక్కి తప్పిండమ్మా. నిజమమ్మా. ఒరే పాపాతుడా, అనవసరంగా నా మీద అబండం వేస్తాయారా. అమ్మా రానమ్మా, నా చక్కని కోడి పుంజుని అన్యాయం చేసిందమ్మా వీడు. రేయ్ బస్ బస్, నా దగ్గరకు వచ్చి తీర్పు కోసమా తగలాట కోసమా? అమ్మా రానమ్మా, మీరు కోపగించుకుంటే ఎలా అండి? కోడిని తొక్కితే చచ్చింది కోడి, నష్టపోయింది నేను. నాకే న్యాయం చేయండి అమ్మా. నోర్మల్, నీ నాటకాలు మొత్తం నాకు తెలుసురా. ఎక్కువ మాట్లాడనుకో పళ్ళు రాలు కొడతా, జాగ్రత్త. అమ్మా ఈయనకి అంతే చేయాలమ్మా, ఈయనకి బుద్ధి రావాలమ్మా. ఏమిరా నర్సిగా, నీ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. నేను బుద్ధిమంతుడువా? తాగిపోయి రోజు ఇంటి దగ్గర పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావాట. అంత అబద్ధం రానమ్మా, ఏ పాప ఎరగనమ్మా నేను. ఏయ్ ఇలా ఎవరు బుద్ధిమంతుడో ఎవరు హనుమంతుడో నాకు తెలుసు కానీ వచ్చే విషయం ఏందో చెప్పారా? రానమ్మా, వీడు తప్పదాగో కళ్ళు బాటు తెచ్చుకొని తాక్కుంటూ వచ్చి నా కోడి పుంజు అన్యాయం దొక్కిందమ్మా. అది ఒక్క చేయండి అమ్మా. రే నర్సిగా, నువ్వు చెప్పురా. అమ్మా నేను తాగిన మాట వాస్తవేనమ్మా, వాడే కోడి పుంజుని సైకిల్ కింద వేసిండమ్మా. అమ్మా కన్న కొడుకు కంటే ఎక్కువ పెంచుకున్నామ్మా కోడి పుంజుని. కావాలని నేను దాన్ని అనవసరంగా సైకిల్ కిందకి చేస్తానమ్మా. వీడు కావాలని దొక్కిందమ్మా. చక్కని కోడి పుంజమ్మా, ఊరు మొత్తం మీద నా పెద్ద పుంజమ్మా, హీరో అది. దానికి కావాలని కళ్ళు వారకి వీడు దొక్కిందమ్మా. అరే నేను ఒకటి చెప్తా, వింటారా? వింటావమ్మా. రే సైకిల్ ఎవరిదిరా? అమ్మా రానమ్మా, ఈ సైకిల్ మాత్రం నాదే అమ్మా. రే కోడి పుంజు ఎవరిదిరా? అమ్మా ఈ కోడి పుంజునే కాదమ్మా, ఈ తండ్రిని తాతని అమ్మ కూడా తాగినమ్మా. నేను ఎప్పటి నుంచో పెంచుకుంటా. ఈ కోడి పుంజు నాదేనమ్మా. రే నర్సిగా, రే మల్లిగా, నేను చెప్పిన తీర్పుకి ఒప్పుకుంటారా? అలాగేనమ్మా. సరేనమ్మా. రే మల్లిగా, ఆ కోడిని అక్కడి నుంచి పోరా. రే నర్సిగా, సైకిల్ అక్కడి నుంచి పోరా. ఇదే నా తీర్పు. అమ్మా అంతే అంటావమ్మా. నిన్ను రే నిన్ను సైకిల్ కోడి పుంజులో ఎండ పెట్టరా.